వీడియోకి చివరిలో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ ప్రశ్నకి ఎవరైతే ఇన్నోవేటివ్గా అండ్ ఫన్నీగా ఆన్సర్ చేస్తారో వారిలో ముగ్గురు అమ్మాయిల్ని ముగ్గురు అబ్బాయిల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి కాల్ చేసి నేనే వారితో మాట్లాడతాను. అందుకని ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఈ వీడియోలో కొంచెం సైన్స్ ఉంటుంది. నేను చెప్పే విషయాలని మీరు అర్థం చేసుకుంటే అన్ని వీడియోస్ కన్నా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అఫ్ కోర్స్ అందరికీ అర్థం అవడం కోసం నేను ఎలాగో కొంచెం బేసిక్ లెవెల్లోనే చెప్తానులేండి. ఎడ్వర్డ్ స్నోడెన్ అనే అమెరికన్ సిఐఏ ఏజెంట్ నాసాకు చెందిన ఒక హైలీ క్లాసిఫైడ్ డాక్యుమెంట్ని హ్యాక్ చేసి ఇంటర్నెట్లో పెట్టాడు. ఆ వీడియోలో ఏముందంటే 1947లో యుఎస్ఏలో న్యూ మెక్సికోలో ఒక ఏలియన్ స్పేస్ షిప్ క్రాష్ ల్యాండ్ అయిందని తెలుసుకొని అమెరికన్ మిలిటరీ అక్కడికి వెళ్ళారు. అక్కడ స్పేస్ షిప్లో బ్రతికున్న ముగ్గురు ఏలియన్స్ కనిపించారు. వారిని బంధించారు. వాటికి EBE-1, EBE-2, EBE-3 అని పేరు పెట్టారు. EBE అంటే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బయలాజికల్ ఎంటిటీ అని అర్థం. వాటిలో ఒక EBEతో ఇంటర్వ్యూ చేస్తూ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగారు. మా గ్రహం పేరు భూమి. మేము కొన్ని వేల లైట్ ఇయర్స్ దాటి మీ భవిష్యత్ కాలం నుండి ఇక్కడికి వచ్చాము అని చెప్పారు. మీరు భవిష్యత్ కాలం నుండి వచ్చారని అంటున్నారు, కానీ మిమ్మల్ని చూడడానికి ఏలియన్స్లా ఉన్నారు. అంటే భవిష్యత్తులో ఏలియన్స్ భూమిపైన అటాక్ చేసి మనుషుల్ని చంపి భూమిని ఆక్రమించుకున్నారా అని అడిగాడు. దానికి సమాధానంగా మేము ఏలియన్స్ కాదు, మేము మనుషులమే. కోతి నుండి మనిషి ఎలా అయితే ఎవాల్వ్ అయ్యాడో అలానే మనుషుల నుండి మేము ఎవాల్వ్ అయ్యాము. మేము మీ ఎవల్యూషనరీ డిసెండెంట్స్ అని చెప్పారు. మరి మీరు ఫ్యూచర్ నుండి పాస్ట్కి ఎలా రాగలిగారు అని అడిగితే దానికి మేము ఆఫ్సెట్ స్పేషల్ డైవర్జెన్స్ అనే టెక్నిక్ని యూజ్ చేసుకున్నాము అని చెప్పారు. సో ఈ ఆఫ్సెట్ స్పేషల్ డైవర్జెన్స్ అంటే ఏంటి? ఆదిత్య 369 సినిమాలో బాలయ్య లాగా కాలంలో ముందుకి వెనక్కి మనం ప్రయాణించగలమా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ ఎవరీవన్, దిస్ ఈస్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అసలు టైం అనేది ఉందా లేదా మన బ్రెయిన్ మనకు చూపిస్తున్న ఒక ఇల్యూజనా? టైం అందరికీ ఒకేలా ఉంటుందా? అన్ని చోట్ల ఒకేలా ఉంటుందా? మనం కాలంలో ముందుకి వెనక్కి ప్రయాణించగలమా అనే విషయం తెలుసుకోవాలంటే ముందుగా టైం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. అది ఎలా నడుస్తుందో మనం తెలుసుకోవాలి. మనం చూస్తున్న వాచ్ కావచ్చు, వాక్లకు కావచ్చు. అసలు ఆ టైం ఎలా వచ్చిందో మీకు తెలుసా? పాతకాలంలో రైల్వే ట్రాక్స్ నిర్మిస్తున్న కొత్తలో టైం కేవలం సూర్యుడిని బేస్ చేసుకొని నిర్ణయించేవారు. సూర్యుడు ఎగ్జాక్ట్లీ మన తలపైన ఉన్నప్పుడు 12 o'clock అని. ఒక ట్రైన్ లండన్ నుండి ప్యారిస్కి బయలుదేరింది అనుకోండి, అప్పుడు అది లండన్ టైంనే ఫాలో అవుతుంది టిల్ ఇట్ రీచెస్ ప్యారిస్. అలానే ప్యారిస్ నుండి లండన్కి వచ్చే ట్రైన్ ప్యారిస్ టైంనే ఫాలో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ట్రైన్స్ మధ్యలో కలిసాయి అనుకోండి, ఈ రెండు ట్రైన్స్లో ఉన్న టైం వేరే వేరేగా ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడానికి ఐన్స్టైన్ని పిలిపించారు. అప్పుడు ఒక స్టాండర్డ్ టైంని తీసుకొని మిగిలిన అన్ని స్టేషన్స్లో ఉన్న క్లాక్స్ని టెలిగ్రాఫిక్ సిగ్నల్స్ ద్వారా అనుసంధానం చేసి ఒక స్టాండర్డ్ టైంని ఫాలో అయ్యేలా చేశారు. ఈ టెక్నిక్ని క్లాక్ సింక్రొనైజేషన్ అని అంటారు. ఈ స్టాండర్డ్ టైంని గ్రీన్విచ్ స్టాండర్డ్ టైం అని అంటాం. ఈ పదం మనం చాలాసార్లే విన్నాం. దాని అర్థం ఇదే. అయితే ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, టైం అన్ని చోట్ల ఒకేలా ఉంటుందా? దీనిని టెస్ట్ చేయడం కోసం ఐన్స్టైన్ ప్రపోజ్ చేసిన స్పేస్ అండ్ టైం థియరీని బేస్ చేసుకొని 1971లో ఒక ఎక్స్పెరిమెంట్ని కనెక్ట్ చేశారు. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. అటామిక్ క్లాక్ అంటే అది మైక్రో మిల్లీ సెకండ్ సెక్యూరిసీని చూపిస్తుంది. అలాంటి అటామిక్ క్లాక్స్ 2 తీసుకొని
ఒకటి భూమిపైన పెట్టి మరొకటి ఏరోప్లేన్లో పెట్టి ఏరోప్లేన్లో భూమి చుట్టూ ఒక రౌండ్ వేసి వచ్చారు. తరువాత ఈ 2 క్లాక్స్ కంపేర్ చేస్తే ఏరోప్లేన్ పైన ఉన్న క్లాక్ బిలియన్త్ ఆఫ్ సెకండ్ ఎక్కువగా టైం చూపిస్తుంది. ఇది పెద్ద విషయం ఏమీ కాదు కదా అని మనం అనుకోవచ్చు. కానీ దూరం పెరిగే కొద్దీ, అంటే మన భూమి నుండి 1 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న మరో గ్రహంతో పోలిస్తే ఇక్కడ మనకి 1 సంవత్సరం టైం అయితే ఆ గ్రహంలో 1 గంట అయి ఉండొచ్చు. ఐజాక్ న్యూటన్ ఏమన్నారంటే టైం ఒక బాణం లాంటిది, అది స్ట్రైట్ గా ఒకే డైరెక్షన్ లో మూవ్ అవుతుందని. కానీ ఐన్స్టైన్ ఏమన్నారంటే టైం ఒక నది లాంటిదని, అది కొన్ని చోట్ల ఫాస్ట్ గా, కొన్ని చోట్ల స్లోగా, కొన్ని టర్న్స్, కొన్ని ట్విస్ట్స్, కొన్ని సుడిగుండాలు, ఇంకా టైం కొన్ని చోట్ల పాయలుగా విడిపోతుంది అని అన్నారు. అది ఎలా అంటే గ్రావిటీ ఎక్కువగా ఉన్న చోట టైం స్లోగా ఉంటుంది. అందుకనే భూమిపైన పెట్టిన అటమిక్ క్లాక్ లో టైం స్లోగా మూవ్ అయింది. భూమికి ఎంత గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుందో దానికి 1000 రెట్లు గ్రావిటేషనల్ ఫోర్స్ ఒక్క బ్లాక్ హోల్ ఉంటుంది. ఒకవేళ మీకు మీ ఫ్రెండ్కి 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మీరు మాత్రమే స్పేస్ షిప్ ఎక్కి భూమి నుండి బయలుదేరి 1 సంవత్సరంలో బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళి దాని చుట్టూ ఒక రౌండ్ వేసి మళ్ళీ భూమికి తిరిగి వచ్చేసరికి మీ ఫ్రెండ్కి 80 సంవత్సరాల వయసు ఉండొచ్చు, మీకు మాత్రం 21 సంవత్సరాల వయసే ఉంటుంది. అంటే నువ్వు భవిష్యత్ కాలంలోకి ప్రయాణించావు. అదే టైం ట్రావెల్. సో మనం భవిష్యత్తులోకి ప్రయాణించాలనుకుంటే బ్లాక్ హోల్ యొక్క ఎనర్జీని మనం మ్యానిపులేట్ చేయగలిగితే చాలు. అదే మన వర్తమానంలోకి, అంటే మన పాస్ట్లోకి వెళ్ళాలనుకుంటే ఆఫ్సెట్ స్పేషియల్ డైవర్జెన్స్ ని యూజ్ చేసుకోవచ్చు. అదేనండి ఈ వీడియో స్టార్టింగ్ లో ఒక ఇంటర్వ్యూలో ఒక ఏలియన్ చెప్పింది కదా, అదే ఈ ఆఫ్సెట్ స్పేషియల్ డైవర్జెన్స్. అదేంటంటే మన విశ్వం ఎప్పుడు 5 lakh miles per hour స్పీడ్ తో ముందుకి మూవ్ అవుతూ ఉంటుంది. మన విశ్వం ఆల్రెడీ షూట్ చేసిన ఒక సినిమా లాంటిది. అందులో అన్ని ఫ్రేమ్స్ సినిమా రీల్స్ లాంటివి, అంటే ప్రతి షాట్ ఆల్రెడీ తీసిందే, కానీ ఆ మూమెంట్ లో ఒక షాట్ మాత్రమే ప్లే అవుతూ ఉంటుంది. దానినే మనం ప్రెజెంట్ మూమెంట్ ఆర్ నవ్ మూమెంట్ అని అంటాం. సో మనం పాస్ట్ లోకి వెళ్ళాలనుకుంటే విశ్వం మూవ్ అవుతున్నప్పుడు పాస్ట్ లో ఆ ఫ్రేమ్ ఎక్కడుందో క్యాల్కులేట్ చేసి ప్రెజెంట్ ఫ్రేమ్ నుండి ఆ ఫ్రేమ్ లోకి మనం ట్రావెల్ చేస్తే మనం పాస్ట్ లోకి వెళ్ళినట్టే. దీనికోసం మనం వామ్ హోల్స్ ని యూజ్ చేసుకోవచ్చు. వామ్ హోల్స్ అంటే కాలంలో ప్రయాణించడానికి షార్ట్ కట్స్ లాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఉన్న టైం ఫ్రేమ్, ఇది మన పాస్ట్ లో వెళ్ళాలనుకునే టైం ఫ్రేమ్. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కొన్ని వేల లైట్ ఇయర్స్ ఉంటుంది. ఈ పెన్ వామ్ హోల్ లాంటిది. ఇదేం చేస్తుందంటే స్పేస్ అండ్ టైం ని బెండ్ చేసి వీటి రెండింటి మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది. ఇలా అంటే మనం టైం ట్రావెల్ చేయగలుగుతున్నామనే కదా. ఇప్పుడు మనందరి మనసులో ఉండే డౌట్ ఏంటంటే మనం కాలంలో ప్రయాణించగలిగితే మనం గతంలో చేసిన పొరపాట్లు కానీ వేరే వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు కానీ మనం మార్చగలమా అనే కదా. మనం కాలంలో ప్రయాణించి గాంధీ గారిని గాడ్సే చంపకుండా ఆపగలమేమో కానీ ఒకవేళ నిన్ను నువ్వే గన్తో షూట్ చేసి చంపేస్తే నువ్వు అనేవాడివే ఉండేవాడు కాదు కదా. ఇక్కడే కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. దీనికి సమాధానం చెప్పడం కోసమే ప్యారలల్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ క్రియేట్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే నువ్వు వేరే వాళ్ళ టైం లైన్ లోకి ట్రావెల్ చేయగలవు, వాళ్ళ టైం లైన్ ని ఆల్టర్ చేయగలవు, కానీ నీ టైం లైన్ మాత్రం నువ్వు ఆల్టర్ చేయలేవు. మేబీ వేరే ప్యారలల్ యూనివర్స్ లో నువ్వు ఎంటర్ అయ్యి ఉండొచ్చు, అంతే. స్టీఫెన్ హాకింగ్ అయితే అసలు టైం ట్రావెల్ అనేది ఇంపాసిబుల్ అని, ఒకవేళ భవిష్యత్తులో అది ఉండుంటే ఈ పాటికే మనకి భవిష్యత్తు నుండి టూరిస్ట్స్ వచ్చేవారు కదా అని అన్నాడు. కానీ సైంటిస్ట్స్ ఏమంటున్నారంటే వాళ్ళకి టైం మిషన్ కనిపెట్టేంత టెక్నాలజీ ఉందంటే మనకి కనిపించకుండా మన మధ్య తిరిగే టెక్నాలజీ కూడా వాళ్ళకు ఉండే ఉండొచ్చు కదా, అందుకనే వాళ్ళు మనకి కనిపించట్లేదు అని అన్నారు. ఈ వీడియోకి కన్క్లూజన్ ఏంటంటే మనం బ్లాక్ హోల్ యొక్క గ్రావిటీని మ్యానిపులేట్ చేసి కానీ వామ్ హోల్స్ యూజ్ చేసుకొని కానీ మనం కాలంలో ప్రయాణించగలం. కానీ అలా కాలంలో ప్రయాణించడానికి కావాల్సిన టైం మిషన్ని తయారు చేయడానికి మనకి చాలా హ్యూజ్ ఎనర్జీ కావాలి. అది ఎంతంటే ఒకేసారి 5 అణుబాంబులు పేలితే ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందో అంత ఎనర్జీ కావాలి. కానీ ప్రస్తుతం అంత ఎనర్జీని కంట్రోల్ చేసే టెక్నాలజీ మనకు లేదు కాబట్టి ఇంకా టైం ట్రావెల్ అనేది థియరీలోనే ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో అది మనం బ్రతుకుండగానే టైం ట్రావెల్ని మన సైంటిస్ట్స్ కనిపెట్టాలని, మన గతాన్ని మన భవిష్యత్ కాలాన్ని మన కళ్ళతో మనం చూడాలని, ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని మనం అందరం ఎక్స్పీరియన్స్ అవ్వాలని ఆశిద్దాం. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మీకు ఒక టైం మిషన్ దొరికిందనుకోండి, కాలంలో వెనక్కి ప్రయాణించి
మీ లైఫ్లో కానీ ప్రపంచంలో కానీ ఏ సంఘటనని మీరు మార్చాలనుకుంటారు? నేనైతే కాలంలో వెనక్కి ప్రయాణించి టైటానిక్ షిప్ మునిగిపోవడానికి 1 గంట ముందు కెప్టెన్ని కలిసి ఎదురుగా ఒక ఐస్బర్గ్ ఉంది, షిప్ని పక్కకు తిప్పండి అని చెప్పి ఆ షిప్ మునిగిపోకుండా ఆపుతాను. మరి మీరేం చేస్తారో కామెంట్ సెక్షన్లో మీ కామెంట్తో పాటు మీ జీమెయిల్ ఐడిని కూడా టైప్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.